సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్లో మంచి పురోగతి సాధించినప్పటికీ శాస్త్రీయ పరిజ్ఞానం మరియు సమాజానికి దానికి ప్రయోజనాలు అందించడంలో పురోగతి సాధించవలసి ఉన్నది. ఈ సందర్భంలో సైంటిఫిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పాత్ర గురించి చర్చించండి. సైన్స్ మరియు సమాజం కొరకు ఏకీకరణకు సులభతరం చేయడంలో ఎస్ఎస్ఆర్ అందించే మార్గదర్శకాలను తెలపండి. కార్పొరేట్ సామాజిక బాధ్యత మాదిరిగా సామాజిక బాధ్యత శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు సమాజాన్ని మెరుగుపరుచుకోవడానికి తీర్చుకోవడానికి ఇది ప్రపంచంలో భారతదేశం ఉన్నత కార్యక్రమం. సామాజిక సేకరణ ప్రజాస్వామ్యానికి తోడ్పడను. గతానుభవాలే సోపానాలు. 1958 శాస్త్రీయ విధానం, 1900 సాంకేతిక విధానము, 2013 సాంకేతిక విజ్ఞాన విధానం, 2013 శాస్త్ర సాంకేతిక నవీన విధానం కీలకమైనది. సైన్స్ను సమాజం కోసం మరియు విస్తృతంగా ఉపయోగిస్తే డిజిటల్ ఇండియా మరియు మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్ అభివృద్ధి కేంద్రాలుగా ఎక్కువ విజయం సాధిస్తారని కేంద్రం భావిస్తుంది. ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పర్యావరణ రక్షణకు శాస్త్రీయ ఆవిష్కరణకు ప్రజల ఆదాయాన్ని పెంచడానికి స్థానిక సంస్థల డిజిటల్ పరిష్కారం. బహుళ ప్రయోజనం. ఎస్ఎస్ఆర్ అమలు వల్ల బలహీన వర్గాల వారికి, విద్యార్థులకు, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల వారికి, గ్రామీణ సమస్యలకు ఉపయోగపడుతుంది. ముగింపు. 2013 సాంకేతిక మిషన్ ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యం సాధనకు ఎస్ఎస్ఆర్ ఉపయోగపడుతుంది.